పీజీ పరీక్ష ఎందుకు రద్దయింది? అసలు ఈ వివాదం ఏంటి? ప్రధాని మోదీ ఏమన్నారు? విచారణ వేగంగా జరుగుతుందా? నీట్ యూజీ పరీక్ష చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఇకపై నో ట్రస్ట్ ఎనీమోర్ అని అనాలేమో. ఎందుకంటే ఇప్పుడు దీనిపై చెలరేగిన వివాదం అలాంటిది. మరి ఈ ఏడాది నిర్వహించిన నీటు పరీక్షపై వచ్చిన వివాదాలు కోకొల్లలు. పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో గందరగోళం, అసాధారణ స్థాయిలో విద్యార్థులకు టాప్ ర్యాంకులు, గ్రేస్ మార్కులు, ఇలా అన్ని వివాదాస్పదమే. అసలిలా ఎందుకు జరిగింది? ఎవరు బాధ్యులు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు ఉంటాయా అనే అంశాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ మన దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు, దంత విద్య, వైద్య కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఇది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అని పిలిచేవారు. దేశంలో నిర్వహించే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో నీట్ ఒకటి. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. అయితే ఈ ఏడాది నిర్వహించిన పరీక్ష వివాదాలకు దారితీసింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా లక్షలాది మంది విద్యార్థులు నీట్ రాశారు. మే 5న దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఈసారి నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ సాధారణం కంటే ఎక్కువ మందికి టాప్ ర్యాంకులు రావటం వివాదాస్పదమైంది. 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. ఇంకా చాలా మంది 718, 719 మార్కులు సాధించారు. అలాగే ఒక్క రాష్ట్రంలో విద్యార్థులకు 2 సెట్ల ప్రశ్నాపత్రాలు ఇవ్వటంతో గందరగోళం నెలకొంది. చాలా చోట్ల ఆలస్యంగా ప్రశ్నాపత్రం ఇవ్వటంతో విద్యార్థుల సమయం కోల్పోయారు. అనేక మంది విద్యార్థులు 10 నుంచి 20 ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయారు. ఇంకా ఏం జరిగిందంటే నీట్ యూజీ ఫలితాలు వెలువడిన తరువాత అనేక వివాదాలు చెలరేగాయి. 67 మంది విద్యార్థులు 700కు 700 మార్కులతో టాప్ ర్యాంకు సాధించడం, 1563 మంది విద్యార్థులకు 50 నుంచి 100 వరకు గ్రేస్ మార్కులు వేయటంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు పరీక్ష నిర్వహణే లోపభూయిష్టంగా జరిగిందని అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాల్లో పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సిబిఐ స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. వివాదాలు చుట్టుముట్టడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. నీటు ఫలితాలకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ తీసుకుంది. ఈ క్రమంలో స్పందించిన ఎన్టీఏ నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు జూన్ 14న సుప్రీంకోర్టుకు తెలిపింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు రీ ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని తెలిపింది. అయితే విద్యార్థులకు ఎన్టీఏ ఓ చాయిస్ ఇచ్చింది. గ్రేస్ మార్కులు వద్దనుకున్న వారు రెండోసారి పరీక్ష రాయాల్సిన అవసరం లేదని ప్రకటించింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీటు పరీక్షపై వివాదం చెలరేగటంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వివాదాలపై విచారణకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించింది. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఈ వివాదంపై లోక్సభలో పెద్ద రచ్చ జరిగింది. ప్రతిపక్షాలు గందరగోళం చేయటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై స్పందించారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పటికే 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వేగంగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఎన్టీఏ చైర్మన్ కు గతంలో మధ్యప్రదేశ్ లో వ్యాపం స్కామ్ తో సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను తక్షణం డిస్మిస్ చేస్తామని స్పష్టం చేశారు. నీట్ వ్యవహారంపై తమిళ సూపర్ స్టార్ తమిళకి వెట్రి కజగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కూడా స్పందించారు. ఇక నుంచి నీటు పరీక్షను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి పరీక్ష రద్దు కోసం స్టాలిన్ ప్రభుత్వం శాసనసభలో చేసిన తీర్మానానికి మద్దతు ప్రకటించారు. నీటు పరీక్షలో అవకతవకలతో సామాన్య విద్యార్థులు చెప్పరాని ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నీటు పరీక్షపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు. తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.